రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత రూ. 5,000, పీఎం కిసాన్ పథకం కింద 21వ విడత రూ. 2,000 మొత్తంగా 7,000 రైతుల అకౌంట్‌లోకి విడుదల చేయబోతుంది ప్రభుత్వము. అయితే ముందుగా ఈ యొక్క రూ. 7,000 అనేది ఏ బ్యాంకు అకౌంట్ కలిగినటువంటి రైతుల ఖాతాల్లోకైతే పడబోతుంది. ఆ వివరాల గురించి చెప్తాను. అండ్ అలాగే ఈ యొక్క 2 పథకాలకు సంబంధించిన ఆన్‌లైన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్‌లు ఎలా తెలుసుకోవాలి? ఎట్లా ప్రాసెస్ ఏంటి? ఆ వివరాల గురించి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి. మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. క్లియర్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే సో మనకు ఇవాల్టి రోజున మరి కాసేపట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత రూ. 5,000, పీఎం కిసాన్ పథకం 21వ విడత రూ. 2,000 మొత్తంగా రూ. 7,000ను ప్రభుత్వం విడుదల చేయబోతుందన్నమాట. ఓకేనా? సో, ఆల్రెడీ మనకు డేట్స్ అనేటువంటివి ఫిక్స్ చేసేసారు. ఈ రోజే అనమాట కన్ఫర్మ్‌గా ఈ పథకాల కింద నిధులనేటువంటివి విడుదల కాబోతున్నాయి. అయితే ముఖ్యంగా వచ్చేసి ఎవరెవరికి ఈ నిధులనేటువంటివి విడుదల అవుతాయి? అండ్ అలాగే వీటికి సంబంధించి ఆన్‌లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో పేమెంట్ పడిందా లేదా అని పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాల గురించైతే ముఖ్యంగా మీరందరూ కూడా తెలుసుకోవాలి ఇప్పుడు. సో, నేను మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పీఎం కిసాన్ పథకం కింద 21వ విడత రూ. 2,000 కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందనమాట. ఓకేనా? సో, మనకు అట్ ద సేమ్ టైమ్ అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా రూ. 5,000 మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే విడుదల చేయబోతున్నారు. సో, అయితే ఈ యొక్క రూ. 7,000 అనేది మీ బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయా లేదా, మీకు వస్తాయా లేదని మీరు ఎలా తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అయితే చూద్దామండి. సో, మీరు స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా మీకైతే తెలుస్తుంది. అక్కడ వెరిఫైడ్ అని ఉన్నట్లయితే ఓకేనా? సో, ఇక్కడ మీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చండి. ఇది మనకు స్టేటస్ చెక్ చేసుకున్నాక ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ రిమార్క్స్ దగ్గర వెరిఫైడ్ అనేది ఉంది. దాని తర్వాత స్టేటస్ దగ్గర వీఏఏ వెరిఫైడ్ అని అయితే ఉందన్నమాట. వార్డు అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారి వెరిఫైడ్ కూడా అయ్యింది. సో, ఈ విధంగా మీకు స్టేటస్‌లో చూపిస్తేనే ఈ రెండో విడత రూ. 5,000 పడుతుంది. లేదు అనుకుంటే పడదనమాట. ఓకేనా? సో, మీకు ఖచ్చితంగా వెరిఫైడ్ అయితే అయ్యుండాలి. సో, వెరిఫైడ్ కాలేదు, రిమార్క్స్ దగ్గర ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా అంటే వాటన్నిటిని కూడా మీరు రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది తర్వాత విడుదల కావడం జరుగుతుంది. మాక్సిమం రిమార్క్స్ వచ్చేసి ఈకేవైసీ పెండింగు, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమన్నా ఇన్‌యాక్టివ్‌లో ఉండడం. ఓకేనా? సో, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా చాలా అంటే చాలా ముఖ్యమండి. సో, బ్యాంక్ డీటెయిల్స్‌కొచ్చేసి ఎన్‌పీసీ లింక్‌లో పెట్టుకోనుండాలి. ఈకేవైసీ అప్డేట్ చేపించుకోనుండాలి. దాని తర్వాత మీకు ఈ బ్యాంక్ అకౌంట్‌కి, ఆధార్ కార్డ్‌కి లింక్ అయితే అయ్యుండాలి ఖచ్చితంగా. ఓకేనా? సో, సేమ్ ఇదే విధంగా మీరు కూడా స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు చెప్తాను నేను మీకు. సో, ఇక్కడ నో యువర్ స్టేటస్ అనేది ఉంది కదా! దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుందనమాట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇక్కడ పర్సన్ నో యువర్ స్టేటస్ అని చూపిస్తుంది. ఆధార్ నంబరు, దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ అనేది ఉంది కదా! ఆ సెర్చ్ అనే మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో ఎలా చూపించానో ఆ విధంగా చూపించేస్తుంది. నో ప్రాబ్లమ్. అక్కడ మీకు రిమార్క్స్ ఏమన్నా ఉన్నట్లయితే సో, వాటిని బట్టి మీరు వాటిని రెక్టిఫై చేసుకోవాలి. లేదు మీకు అంతా కూడా వెరిఫైడ్ ఉంది అనుకుంటే మీకు అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్‌లోకి. నో ప్రాబ్లమ్. సో, సేమ్ ఇదే విధంగా మీకు అమౌంట్‌కి పడిందా లేదా అని పేమెంట్ స్టేటస్ కూడా ఈ ప్రాసెస్‌లోనే చెక్ చేసుకోవచ్చండి. మీకు అమౌంట్ పడినాక మీరు చెక్ చేసుకుంటే అక్కడ అమౌంట్ అనేటువంటిది రిలీజ్ అయిపోయినట్టయితే చూపిస్తుందనమాట. ఓకేనా? సో, మనకు 2 గంటలకైతే అమౌంట్ రిలీజ్ చేస్తారు కాబట్టి, రిలీజ్ చేసిన వెంటనే పడదండి. సో, కొంచెం టైం అయితే పడుతుంది. ఒకరికి వెంటనే పడొచ్చు. లేదు అనుకుంటే కొంతమందికి 2 రోజులకు పడొచ్చు, ఒక రోజుకి పడొచ్చు. ఓకేనా? 24 గంటల్లో పడొచ్చు. సో, మనకు ఒక్కసారిగా అందరికైతే జమ కావు. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇంకా కంటిన్యూగా అడుగుతూనే ఉంటారు. అమౌంట్ విడుదల చేశారు, మాకు పడిందా లేదా అనని. సో, మీకు రిలీజ్ చేసిన వెంటనే అయితే పడదు. ఎందుకంటే డీబీటీ విధానంలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. బట్ పడితే వాళ్ళకు పడిన వాళ్ళకి పడిపోతూ ఉంటుంది. బట్ అందరికైతే పడుతుంది. ఓకేనా? సో, గతంలో మొదటి విడత రూ. 5,000 కూడా చాలా మందికి పడలేదనమాట. వాళ్ళకు కూడా రిలీజ్ అయ్యేందుకు అవకాశాలైతే ఉండొచ్చు ఇప్పుడు. ఈ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌తో. ఓకేనా? సో, మీరు ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకోండి. మీకేమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను. సో, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకైతే అమౌంట్స్ విడుదల చేయబోతున్నారనమాట. సో, కుదిరితే నేను అప్పుడు కూడా వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఇక పీఎం కిసాన్‌కి సంబంధించిన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు.
సో, ఇది మనకు పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. ఇక్కడొచ్చేసి మీరు ఈకేవైసీ ఎన్రోల్ చేసుకోవచ్చు. న్యూ రిజిస్టర్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత నో యువర్ స్టేటస్ మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవచ్చనమాట. బెనిఫిషరీ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉందనమాట. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మీరు ఈ వెబ్‌సైట్‌లోకొచ్చి చెక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సింది ఏంటి అంటే ఈ యొక్క స్టేటస్ అనమాట. నో యువర్ స్టేటస్ అండ్ అలాగే బెనిఫిషియరీ లిస్ట్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. బట్ ఇప్పుడు కూడా కొంచెం అబ్జర్వ్ అయితే చేయండి. ఎందుకంటే ఈరోజు అమౌంట్ విడుదల కాబోతుంది కాబట్టి. ఓకేనా? ఈకేవైసీ తప్పనిసరిగా అందరూ కంప్లీట్ చేసి పెట్టుకోండాలి. చాలామందికి ఈవైసీ పెండింగ్‌లో అయితే ఉందనమాట. ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి. సో, ఈకేవైసీ పెండింగ్‌లో లేకుంటేనే మీకు అమౌంట్ అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రాపర్‌గా చెక్ చేసి పెట్టుకోనండి. సో, మీకు పీఎం కిసాన్ నిధులు ఏ బ్యాంక్ అకౌంట్‌కి విడుదలవుతాయో, అలాగే అన్నదాత సుఖీభవ నిధులు కూడా అదే బ్యాంక్ అకౌంట్‌కి అయితే విడుదలవుతాయండి. ఎందుకంటే వాళ్ళు డీబీటీ విధానంలో ఆధార్‌కి బ్యాంక్ లింక్ అయినటువంటి దాంట్లో అయితే రిలీజ్ చేస్తారనమాట. మీరు డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్‌లో చెక్ చేసుకోకుండా సో, సేమ్ ఒక అకౌంట్‌కినే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడొచ్చేసి నో యువర్ స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అయితే అడుగుతుందండి. సో, రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోయినా సరే అక్కడే మనకు నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఆప్షన్ అయితే ఉంటుందనమాట. ఆ నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ నంబర్‌ను తెలుసుకొని దాని తర్వాత స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో, మీరు చెక్ చేసుకోండి. నేను చెప్పినటువంటి ప్రాసెస్‌ని ఫాలో అప్ చేసి, సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. అండ్ అలాగే బెనిఫిషియరీ లిస్ట్ కూడా సేమ్ మనకు అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలంటే, ఆ బెనిఫిషియరీ లిస్ట్‌లో నేమ్స్ ఉంటేనే మీకు అమౌంట్ అయితే విడుదల కావడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి స్టేటు, దాని తర్వాత డిస్ట్రిక్ట్, మండలము, వార్డు, విలేజ్ నేమ్ అవన్నీ కూడా అడుగుతుందండి. సో, వాటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకున్నాక మీరు మీ యొక్క బెనిఫిషియరీ లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీ విలేజ్‌కి సంబంధించినటువంటి బెనిఫిషియరీ లిస్ట్. అందులో నేమ్ ఉంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే విడుదల కావడం జరుగుతుందండి. సో, ఫాలో అప్ చేసి మీరంతా కూడా ఈ ప్రాసెస్ అన్నిటిని కూడా కరెక్ట్‌గా చెక్ చేసుకోండి స్టేటస్ అనేది. మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉండండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పీఎం కిసాన్ నిధులు కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకైతే విడుదల చేయబోతున్నారు. ఓకేనా? సో, మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే అయితే విడుదల కాదు. మళ్ళా చెప్తూ ఉన్నాను. సో, కొంచెం టైం అయితే పడుతుంది. కొందరికి త్వరగా పడొచ్చు. కొందరికి లేట్ అయితే అవ్వచ్చు. ఒక 2 రోజులు, ఒక రోజు ఓకేనా? ఆ విధంగా అయితే పట్టొచ్చనమాట. వెయిట్ చేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.